యాక్చువల్లీ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత కాదు, ప్రాబ్లమ్ రాకముందు మనకు సప్లిమెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. రైట్? ఎందుకు అనే దాని గురించి ఇప్పుడు ఫ్రూట్స్ ఎందుకు తీసుకుంటాం? మటన్, చికెన్ ఎందుకు తీసుకుంటాం? సీజన్‌లో వచ్చే ఫ్రూట్స్ ఎందుకు తీసుకుంటాం? ఇవన్నీ మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉండటానికి. ఎస్పెషల్లీ యెస్. Recording in ఎస్పెషల్లీ progress. ఎస్పెషల్లీ ఈ సప్లిమెంట్స్ కూడా దాని గురించే మనం తీసుకునేది. ఎటువంటి ప్రాబ్లమ్స్ రానియకుండా ఉండడానికి, మన బాడీలో ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్గాన్స్ హెల్తీగా ఉండడానికి ఈ సప్లిమెంట్ అనేది చాలా 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 అవసరము. ఇందాక విజయ్ సారు ఒక 2, 3 వర్డ్స్‌లో అంటే మొత్తం మన మన 450+ ప్రొడక్ట్‌లో, సప్లిమెంట్‌లో ఒక చిన్న మాటలో చెప్పాడు మీకు అర్థమయ్యేటట్లు. మీకు ఏదైనా వీక్‌గా ఉన్నారు, అంటే వీక్ అనిపిస్తుంది, నీరసం అనిపిస్తుంది, ఒక స్పెలిన్, ఒక సిబక్రమ్ తీసుకోండి, ఒక బ్రెయిన్ పౌడర్ తీసుకోండి. వెయిట్ లాస్ ఉన్నారు, అంటే వెయిట్ గెయిన్ అవుతున్నారు, మీకు స్టమక్ పెద్దగా అవుతుంది, స్టమక్ అండ్ చాలా లావు అవుతుంది, లేదంటే కనుక ఎక్కడైనా కొలెస్ట్రాల్ అనేది, కొవ్వు అనేది పేరుకుపోతుంది, దానికి లైక్ దట్ ఫ్లాక్స్ ఆయిల్ అండ్ సింపుల్ దాంతో పాటు తీసుకోవడం. హెడేక్ ప్రాబ్లమ్ వస్తుంది అండ్ గ్యానోడర్మా తీసుకోవడం అండ్ మెటామైండ్, కొంతమందికి మతిమరుపు ఉంటుంది, మతిమరుపు ఉన్న వాళ్ళకి మెటామైండ్ తీసుకోవడం. రైట్? ఇలాగా చిన్న పిల్లలకి అందుకే బయట హార్లిక్స్ బూస్ట్ ఇస్తా ఉంటుంటారు. హార్లిక్స్ బూస్ట్ ఇస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న ఇనుగ ప్రోటీన్ పౌడర్ ఇవ్వడం చాలా అద్భుతం. రైట్? మనది మన సప్లిమెంట్ లో బాగుండి వాడిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతనే చెప్పేది. మనం ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసేసి మనం ఒక మీన్స్ ఏమంటారు, మనం ఒక 1,00,000, 10,00,000, ₹1,00,000, ₹2,00,00,000 ఇస్తే మనం చెప్పట్లేదు అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు విరాట్ కోహ్లీ బూస్ట్ తాగి 6 కొట్టలేడు, చాలా సార్లు చెప్పాం. సంతూర్ సోపు వాడి మహేష్ బాబు తెల్లగా లేడు, గుట్కాలు తినమని చెప్తున్నారు సల్మాన్ ఖాన్ అండ్ షారూక్ ఖాన్ అండ్ అజయ్ దేవగన్, వీళ్ళందరూ. అంటే వాళ్ళు డబ్బు కోసమే చెప్తున్నారు. మనం ఈ డబ్బు కోసం కాదు, జబ్బు కోసం. జబ్బు ఉంది కాబట్టి మనం చెప్తాము. అండ్ మన డబ్బు గురించి వాళ్ళతో పాటు మనం ఉండాలి. ఇద్దరికి పర్సన్కి ఎడ్యుకేషన్ ఇస్తూ మనం ముందుకు పోవాలని. ఐఎమ్ సో సారీ, ఫస్ట్ థింగ్ నాకు కాల్ చేశారు అండ్ కాల్స్ ఎప్పుడు మొబైల్ కాల్స్ అనేది లిఫ్ట్ చేయలేము. బట్ నిన్న నేను 10:30, 11కి కాల్స్ చూసుకున్నా. రైట్? మళ్ళీ వేరే మన సంతోష్ వాళ్ళు ఎప్పుడు చేసేవాళ్ళు, బట్ వాళ్ళు గోవాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయలేదు. బట్ వచ్చారేమో అనుకున్నాము. కొన్ని చిన్న ఇష్యూస్ వల్ల నిన్న చేయలేకపోయినాం. ఐఎమ్ సో సారీ. అండ్ చాలా బాధపడ్డారు, చాలా చెప్పారు కూడా. కొత్త వాళ్ళని ఇన్వైట్ చేశాం సార్, కొత్త వాళ్ళు ఈ రోజు జూమ్ మీటింగ్ ఉంది, ప్రతిరోజు జూమ్ మీటింగ్ అని చెప్పారు. దాన్ని కొంతమంది ఇన్వైట్ చెప్పాల్సింది, ఈ రోజు జూమ్ మీటింగ్ లేదు అని ఒక చిన్న మెసేజ్ పెట్టాల్సింది అని కూడా చెప్పారు. అండ్ నిజం, ఆ రోజు ఆ జూమ్ మీటింగ్ చేద్దామని అనుకున్నాం కానీ ఆ జూమ్ మెసేజ్ పెట్టలేని పరిస్థితి కూడా. ఓకే, ఐఎమ్ సో సారీ. మాక్సిమం ఇట్లా జరగనియకుండా చూసుకుంటాం. బట్ ఈరోజు కొన్ని ఒక 8 పాయింట్స్ మనం విజయం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, దాని తర్వాత మనం సప్లిమెంట్ అనేది ఒకసారి మనం చూసుకుందాం. విజయానికి చాలా సూత్రాలు కావాలి. యాక్చువల్ గా విజయం అంటేనే చాలా సూత్రాలు పాటించాలి మనం. అండ్ ఆ సూత్రాలు మనకందరు కూడా తెలుసు. బట్ సర్లే, చేద్దాంలే, చూద్దాంలే అనే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు అనమాట. ఎస్, కెరీర్ లో విజయానికి 8 గోల్డెన్ రూల్స్ అండి. ఓకే, ఫస్ట్ థింగ్, విజయం కోసం ఒక వ్యక్తి తన కెరీర్ లో విజయం సాధించడం అనేది అంత సులభం కాదు. ఇందుకోసం అనేక గుణాలను అలవర్చుకోవాలి. కెరీర్ లో విజయం సాధించడానికి ఉపయోగపడే గుణాలు కొన్ని ఉన్నాయి. మళ్ళీ చెప్తా ఉన్నాను,
ఒక వ్యక్తి కెరీర్‌లో విజయం సాధించడం అనేది అంత సులభం కాదు. ఇది అందరికీ తెలిసిందే. ఇందుకోసం అనేక గుణాలను అలవరుచుకోవాలి. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరున్నారు. మీరేదో ప్రోడక్ట్ సేల్ చేపిచ్చేసేసి మీరు సిల్వరో, మీరు గోల్డో, మీరు స్టారో, డైమండో కాదు. అందరి గుణాలను మీరు అలవరుచుకోవాలి. అనేక గుణాలు మీకు కావాలి. అందరి గుణాల గురించి మీకు తెలియాలి. అందరూ ఎలా ఉండాలి? ఏం చేయాలని తెలియాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు కష్టపడేది 1% బయట ఉన్న యాటిట్యూడ్స్ అనేది 99% మీ సక్సెస్‌కి కారణాలనమాట. ఉదయాన్నే మేలుకొనడం. యాక్చువల్‌గా గాడ్ గ్రేస్ మనం 6:00 అనే మీటింగ్ ఎప్పుడైతే పెట్టుకున్నామో, మనం 6 గంటలకనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. 5:30, 5:45, 5:50 కల్లా లేసేసి రెడీ అయిపోయి ఈ మీటింగ్ వింటా ఉన్నారు. అండ్ ఇక్కడైతే మన వరకైతే మనం హ్యాపీ. ఉదయం ఆల్రెడీ లేచేస్తున్నాం. అంటే సూర్యుడు రాకముందే మనం లేస్తున్నాం. ఉదయాన్నే మేలుకోవడం అనేది చాలా మంచి అలవాటండి. చాలా మంచి అలవాటు. ఈ అలవాటు ఉన్నవారు సక్సెస్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఎందుకంటే స్టార్టింగే మనం మంచి మంచి విషయాలు పొద్దుగాలనే నేర్చుకుంటున్నాం. అండ్ సక్సెస్ కావడానికి చాలా విషయాలున్నాయి. సక్సెస్ కావడానికి ఒక మంచి సూత్రం ఏంటంటే ఫస్ట్ ఉదయం లేవడం, తర్వాత తక్కువగా మాట్లాడాలి. మనం ఏం చూసినా ఎక్కువగా మాట్లాడాలి. వీలైనంత తక్కువగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. తక్కువగా మాట్లాడటంతో ఎక్కువ జ్ఞానం సంపాదించొచ్చు. ఎక్కువగా మాట్లాడితే చాలా సమస్యలొస్తాయి. ఇప్పుడు చూడండి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఆహ్, సపోజ్ హ్యాపీగా ఉన్నారు. మీరందరూ కొంతమంది ఒక 5, 6 మెంబర్స్, ఒక 10 మెంబర్స్ అందరూ బాగున్నారు. ఒక మనిషి పదే మాట్లాడుతా ఉంటాడు. మీద మీద మాట్లాడుతుంటాడు. అంటే ఆ మాటల్లో ఏదో ఒకటి ఏదైనా జోక్ ఎయ్యాలంటే గూడా ఒక వ్యక్తిని హర్ట్ చేయాలి. హర్ట్ చేస్తేనే జోక్ పేలుతది. రైట్. అటువంటి సమయంలో మీరు అండ్ చూసుకొని జోకేయడం గాని, చూసుకొని మాట్లాడడం గాని. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఏం మాట్లాడతారు ఎక్కువ? ఏముంటాయి? ఎక్కువ మాట్లాడడానికి ఏముంటాయి? రైట్. దీన్ని బాగా చూసుకోవాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత జ్ఞానం సంపాదించి వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి ఇప్పుడు అప్‌లైన్‌లో ఫోన్ జేసింటారు. ఎంత దారుణం అంటే ఇక్కడున్న ఎంతమంది ఉన్నారో తెలీదు. చూడలే నేను. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైతే ఉన్నారో అప్‌లైన్‌కి ఫోన్ జేసింటారు. లేకపోతే అప్‌లైన్ అన్నా ఏదో ఆనికి ఫోన్ జేసింటాడు. అప్‌లైన్ జెప్పింది వినరు. మీరే జెప్తుంటారు. ఇంకొక సమస్య ఏందంటే ఏదైనా మీరు ఒక ఐడీనో ఏదో ఒకటి తెచ్చిండ్రనుకోండి. దాని గురించి నేను ఇట్లా మాట్లాడాను సార్, ఇట్లా చేసినాను సార్, వాళ్ళిట్లా సార్, వీళ్ళిట్లా సార్, దానివల్ల మేము ఇట్లయినాం సార్. ఆడ జరిగిందంతా అప్లై చెప్తుంటారు. అవన్నీ అవసరం లేదు. మీరు ఎంత పెద్ద లీడర్‌ని తీసుకురండి. మీ లెవెల్ ఏంది? 31st రోజు అండ్ సెకండ్ రోజు మీ లెవెల్ చూస్తాడు మీ అప్లైన్. అప్పుడు సంతోషపడతాడు. రైట్. ఆయన ఫోన్ చేసినప్పుడు మీ అప్లయన్స్ ఎవరైనా ఫోన్ చేసేస్తే ఆయన్నే మాట్లాడియండి. ఓకే. రైట్. తక్కువగా మాట్లాడండి. ఎక్కువ జ్ఞానం ఏందంటే తక్కువ మాట్లాడితే కొన్ని ఆలోచనలు ఆలోచించుకోవడానికి బాగుంటది. ఓకే. రైట్. ఇది బాగా ఇంపార్టెంట్. శ్రద్ధ. పని చేసే ముందు శ్రద్ధ కంపల్సరీ కావాలి. ఎటువంటి శ్రద్ధ కావాలంటే ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్. ఏకాగ్రత లేకుండా పని చేస్తే అనుకున్న లక్ష్యాలు మనం సాధించలేం. చాలా కష్టమవుతుంది. శ్రద్ధ వెరీ ఇంపార్టెంట్. ఏదో వచ్చినామా, చేసినామా, పోయినామా, ఒక 2 నెలలున్నామా, 3 నెలలున్నామా, 4 నెలలున్నామా, 4 నెలల్లో నాకెంతొచ్చింది? 4 నెలల్లో నేను 100 వ్యూ చేస్తే నాకెంతొస్తది? నేను ఒక వ్యూ చేస్తే నాకెంతొస్తది? నా కింద 100 మంది ఉన్నారు. 100 మందిలో ఎవరు తీసుకోవడం లేదు. కానీ 100 మందున్నారు. 100 వ్యూ వచ్చుంటది. నాకెంతొస్తది? ఇవన్నీ కాదండి. చేసే పని మీద శ్రద్ధ పెట్టండి. అండ్ శ్రద్ధగా వినండి. శ్రద్ధగా ప్లాన్ చేయండి. శ్రద్ధగా ప్లాన్ చెప్పండి. ఓకే. శ్రద్ధగా కనీసం జూమ్ మీటింగ్ అన్నా శ్రద్ధగా వినండి. యాదో ఒకటి మేము ప్రిపేర్ అయ్యుంటాం కదా! 7 సంవత్సరాల అనుభవములో ఇక్కడున్న విజయ్ సారు చిన్న దాంట్లో అంటే ఒక 10 నిమిషాల్లో ఒక మంచి సప్లిమెంట్ ఎందుకనే దాని గురించి చాలా అద్భుతంగా చెప్పారు. రైట్. అవన్నీ కొద్దిగా శ్రద్ధతో వినండి. ఓకే. ఆటోమేటిక్‌గా సక్సెస్ అవుతారు. అండ్ విజయానికి ఇంకొకటేంటంటే స్మార్ట్ వర్క్ అండి. స్మార్ట్ వర్క్. ఇప్పుడంతా ఆన్‌లైన్‌లోనే బాగా ఎక్కువుందండి కాబట్టి మీరు ఆన్‌లైన్‌లో ఉండండి. ఓకే. ఆన్‌లైన్‌తో పాటు అండ్ ఆహ్, ఆహ్,
యూట్యూబ్‌ని బాగా మీరు ప్రిపేర్ చేసేసుకోండి. మన దగ్గర ఒక ఛానెల్ ఉంది. ఇప్పుడు నేను ఛానెల్ నుంచి నేను ఎక్కువ పెడుతున్నాను. ఓకేనా? ఆ ఛానెల్‌లో లాస్ట్ 2 డేస్ బ్యాక్ 30 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 70 మెంబర్స్ అయినారు. ఆ ఛానెల్‌లో మీరు ఏం పెడుతున్నారు? మీరు ఏం చెప్తున్నారు? సమాజానికి ఏం చెప్తున్నారు? ఆ ఛానెల్‌ని చూస్తే ఈ ఛానెల్‌లో వచ్చేసి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతదనేది రావాలి. ఆ ఛానెల్ మీరు అలవాటు చేసుకోండి. ఆ ఛానెల్ నుంచే మీరు ముందరికెళ్తారండి. విజయం కోసం స్మార్ట్ వర్క్ చేయడం చాలా మంచి అలవాటనమాట. ఎంత మంచి అలవాటంటే, ఈ రోజు అంతా మొబైల్‌లోనే ఉన్నారు కాబట్టి, మొబైల్‌లో నువ్వేం పెడుతున్నావు? మొబైల్‌లో నువ్వు ఏమి సబ్జెక్ట్ ఇస్తున్నావు? నీ బ్రాడ్‌కాస్ట్‌లో ఎంతమందికి మీరు ఒక ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు? స్మార్ట్ వర్క్ చేస్తూ అనుకున్న లక్ష్యం సాధించడం చాలా అలవాటు చేసుకోండి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా సార్లు చెప్తుంటాను. టన్నుల కొద్దీ పేషెన్స్ కావాలి. టన్నుల కొద్దీ ఓపిక కావాలి. వేరే వాళ్ళు చెప్పిందే చెప్తుంటారు. చెప్పిందే చెప్తుంటారు. ఎంతన్నా చెప్పని. పేషెన్స్‌గా వినండి. ఓపికగా వినండి. నిజానికి కావాల్సింది ఓపికనే. మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఓపికతో వ్యవహరిస్తే చాలు. ఓపికతో ఉంటే చాలు. ఏ సమస్యనైనా పరిష్కరిస్తాం. ఎంత పెద్ద సమస్య అయినా ఓపికతో నిలబడితే ఆ టైమే ఆటోమేటిక్‌గా సెట్ అవుతది టైం. మీరు ఏం చేయకపోయినా గూడా ఆ టైం సెట్ అవుతదంతే. సహనం కోల్పోవద్దెప్పుడు. నాకిలా జరిగింది, నాకిలా అయింది, నేనిలా అనుకోనొచ్చాను, ఇలా చేశాను, దానివల్ల ఇలాగ అయిందని సహనం కోల్పోద్దండి. ఓపికను జయిస్తే విజయం దానంతట తానే వస్తుంది. ఇప్పుడు చాలా మంది కొంతమంది అలుగుతా ఉంటారు. ఇది చేయలేదు కాబట్టి మా అమ్మ ఇది చేయలేదు కాబట్టి రాలేదు. రైట్. మా పిల్లలు కొంతమంది ఉన్నారనమాట. అండ్ ఆహ్, ఒక విషయాన్ని ఒక అంకుల్ చెప్పింటాడు. ఆ అంకుల్ చెప్పిన తర్వాత మీరది చేసింటే నేనొస్తుంటి సార్. లేకుంటే రాను సార్. వేస్ట్ సార్. అంటే ఆయన చెప్పిందేమో ఒక ఒక 1% అతనికి ఇది చేస్తా అని జెప్పింటాడు. 99% పెద్ద సక్సెస్‌ని కోల్పోతున్నారు. దయచేసి చెప్తున్నా ఓపిక పట్టండి. ఆటోమేటిక్‌గా మిమ్మల్ని బిజినెస్‌లోకి ఎదగడానికి తీసుకెళ్తుంది. మీరు సక్సెస్ కావడానికి సగంలో వదిలేయకండి. ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసేసినారు. అయిపోయింది. ఎన్ని వచ్చినా ఏ పని మొదలుపెట్టినా గూడా పూర్తి చేసేందుకు ప్రయత్నించండి గానీ, పని మొదలుపెట్టిన తర్వాత ఇది కాదు, ఇది చెయ్యదు, వాళ్ళది చేయలే, వీళ్ళిది చేయలే, వాళ్ళట్లా, వీళ్ళిట్లా దయచేసి దీని మీద ఫోకస్ చేయకండి. పనిని మధ్యలో విడిచిపెట్టడం అనేది చాలా చాలా బ్యాడ్ హాబిట్. ఒక పని స్టార్ట్ చేసేసినాను, భగవంతుడే పంపించినాడనుకోండి, ఓకే. భగవంతుని నిర్ణయం లేనిది మనం అడుగు ముందుకెయ్యం. నిజం ఇదైతే నిజం. ఆల్రెడీ పంపించేసాడు. భగవంతుడు మిమ్మల్ని దీనిలోకి తోసేసాడు. దానివల్ల మీరు మధ్యలో వదిలేయకండి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. పని పూర్తి చేయడం అనేది మీరు ఒక నియమంగా ఉంచుకుంటే అంటే ఇది ఖచ్చితంగా నేను జేయాలని నియమంగా ఉంచుకుంటే మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ కావడానికి కొత్త కొత్త విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎనిమిదవది కొత్త కొత్త విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. కెరియర్‌లో విజయం సాధించాలంటే కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపించాలి. ఈరోజు మీరు ఒక ప్రొడక్ట్ గురించే కాదు. ఒక ఒక మీటింగ్ గురించే కాదు. ఒక ప్రొడక్ట్ ఎందుకు ఫోన్ చేస్తున్నాను. కెరీర్‌లో విజయం సాధించాలంటే కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపించాలి. విజయ్ నా వాయిస్ వస్తుందా? యెస్. 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 అంటే నాకు కాల్ చేసారు. ఇద్దరు కాల్ చేసారు. అర్థం కాలేదు. వశిష్ఠ. కెరీర్‌లో విజయం సాధించాలంటే కొత్త విషయాలు చాలా మంచిది అలవాటు చేసుకోవాలి. అంటే ఒక బిజినెస్ గురించనే కాదు, ఒక దాని గురించే మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్తున్నాం. ఒక సబ్జెక్ట్ గురించే కాదు. ఓకే. అండ్ మీరు ఏమంటారు? ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ పని గురించే ఫోకస్ చేస్తుంటారు. కానీ దాని చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మీరు అలవాటు చేసుకోవాలి. ఓకే. కొత్త విషయాలను నేర్చుకుంటే జీవితంలో ఎదుగుదల చాలా చాలా బాగుంటుంది. ఇది కొత్త విషయాలు నేర్చుకుంటే ఎన్నెన్నో రావడానికి చాలా గొప్పగా అలవాటు పడొచ్చు.
మీరు ఈ విషయాల మీద మీరు ఫోకస్ చేయండి. రైట్. అగైన్ మీరు ఎప్పుడైతే ఇవన్నీ పాటిస్తారో, ఈ 8 గురించి మీరు గనక పాటించారనుకోండి, ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది మీకు వస్తా ఉంటుంది. దీన్నైతే మీరు బాగా చూసుకోండి. ఓకే. ఒకటే కదా! ఒకటే మాట్లాడదాము. ఒకటే కదా చెప్పేది. లేకుంటే సబ్జెక్ట్ చాలా మంది బట్టి కొడుతుంటారు. బట్టి కొడుతుంటారు. ఇప్పుడేదైనా ఇంటర్వ్యూ వెయ్యాలనుకోండి. ఆ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు బట్టి కొట్టి వాళ్ళు ఫస్ట్ ర్యాంక్‌లో వచ్చేసింటారు. వాళ్ళు ఇంటర్వ్యూలో పోయిన తర్వాత ఫెయిల్ అవుతున్నారు. సమాజంలో ఏం జరిగేది కూడా కావాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. మనం ఆహ్, మెయిన్‌గా ఈరోజు హెల్త్ సప్లిమెంట్ దాని గురించి కాబట్టి హెల్త్ సప్లిమెంట్ గురించి మనం అందరికి వెళ్దాము. రైట్.